నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మి అయ్యప్ప దేవాలయంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు. నిడదవోలు పంగిడి రోడ్లో ఎఫ్సీఐ గోడౌన్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మి అయ్యప్ప దేవాలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నిడదవోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ అష్టలక్ష్మి సమేత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా వైకానస ఆగమోక్త ప్రయాణిక దీక్షతో నిర్వర్తించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా నిన్న గురువారం సాయంత్రం అంకురార్పణ అనేటటువంటి కార్యక్రమంతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ రోజున విశేషంగా స్వామివారి యొక్క సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం, అదేవిధంగా అద్భుతమైనటువంటి అగ్ని మదనంతో అగ్ని ప్రజ్వలింప చేసుకుని యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవటం జరిగిందన్నారు. ఈ రోజున స్వామివారికి జలాదివాసం, క్షీరాదివాసం, పంచగవ్యాదివాసంతో చతుర్దశ కలశ స్థాపన కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి, అయ్యప్ప స్వామికి వేద పండితులచే అభిషేకాలు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి ప్రధానమైనటువంటి హోమ కార్యక్రమాన్ని కూడా విశేషంగా జరుగుతాయన్నారు. స్వామివారికి ప్రధానమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా యాగశాలలో జరుగుతాయని, రేపు ఉదయం శుభ ముహూర్త కాలానికి అష్టలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి కలశ స్థాపన అనంతరం మహాసంప్రోక్షణ కుంభాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా వైకానస ఆగమోక్తంగా నిర్వర్తించడం జరుగుతుందని తెలిపారు. తదనంతరం స్వామివారి యొక్క దర్శన స్వీకారమైన తర్వాత లక్ష్మీనారాయణ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగిందని, కాబట్టి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పూసరపు వెంకటేశ్వరరావు, సెక్రటరీ నీలం నాగేంద్ర ప్రసాద్, జాయింట్ సెక్రటరీ సత్యబాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. కూడా మళ్ళీ యాగశాలలో జరుగుతాయి కాబట్టి భక్తులు ఏమన్నా కూడా ఆలయం వద్దకు రావాల్సింది. జల అధిష్టానం ఏమైనటువంటి ద్రవ్యాన్ని, ఈ దేహాన్ని ఎప్పుడైతే పోషణ చేస్తారో దేహంతో పాటుగా ఆత్మ కూడా శుద్ధి అవుతుందని, అందుకే పవిత్రమైనటువంటి స్థలంలో శుద్ధమైనటువంటి ద్రవ్యాలతో చక్కగా పవిత్రమైనటువంటి దేహంతో అంతకన్నా శుద్ధమైనటువంటి ఆత్మతో భగవదారాధన కోసం అని చెప్పేసి స్వస్తి పుణ్యాహవాసం అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్థాయిలో నిర్వర్తిస్తున్నటువంటి వారు
ఓం నమో వెంకటేశాయ. మన నిడదవోలు గ్రామంలో వేయించేసినటువంటి లక్ష్మీనారాయణ అష్టలక్ష్మీ సమేత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా వైఖాన సాగమోక్తంగా త్రయాహ్నిక దీక్షతో నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్నటి రోజు సాయంత్రం అంకురారోపణ అనేటువంటి కార్యక్రమంతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగి ఉంది. ఈ రోజున విశేషంగా స్వామివారి యొక్క సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అదేవిధంగా అద్భుతమైనటువంటి అగ్నిమదనంతో అగ్నిని ప్రజ్వలింపజేసుకుని యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగి ఉంది. తదనంతరం ఈ రోజున స్వామివారికి జలాదివాసము, క్షీరాదివాసము, పంచగవ్యాదివాసంతో పాటుగా చతుర్దశ కలశ స్నపనను కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి ప్రధానమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా యాగశాలలో జరుగుతాయి. రేపు ఉదయం శుభముహూర్త కాలానికి అష్టలక్ష్మి అమ్మవార్లకి విశేషమైనటువంటి కలశ స్థాపన, తదనంతరం మహాసంప్రోక్షణ కుంభాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా వైఖాన సాగముక్తంగా నిర్వర్తించడం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యొక్క దర్శన స్వీకారం అయిన తర్వాత లక్ష్మీనారాయణ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి వారు కాబట్టి భక్తులు ఏమన్మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.